పరిశోధన కోసమే లేమి, పరిశోధన కోసమే అవమానం, పరిశోధన కోసమే హతసాక్షి మరణం, పరిశోధన కోసమే కొన్ని రకాల ఇబ్బందులు, శ్రమలు, సమస్యలు, వ్యాధులు, బాధలు. ఇందులో పాస్ అవ్వాలా, ఫెయిల్ అవ్వాలా? పెద్దగా చెప్పండి. సాగలేకపోతున్నావా? ఎదురెత్తున్నట్టుందా? దేవుని వైపే చూడు. సాగలేని జీవిత సమరములో సాగలేని జీవిత సమరములో వేగమే దూతనంపి బావుగా నిలిపావు. చాలునయ్య నీ కృప నా జీవితానికి. చాలునయ్య నీ కృప నా జీవితానికి. సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా. చాలునయ్య నీ కృప. హల్లెలూయా. చెప్పు, ఇప్పుడు ఏం పోగొట్టుకుంటావు నువ్వు చెప్పు. ఇంకేమైనా డౌట్ ఉందా? ఆస్తి పోగొట్టుకుంటే 4 గంటలు ఇస్తాడో ఎంత ఇస్తాడో తెలియదు, ఇచ్చేది ఖాయం. నిన్ను దీవిస్తాడు, నీ పిల్లలు, నీకు పుట్టిన వారిని కూడా నా తండ్రి ఆశీర్వదిస్తాడు. నీకు భయం ఉంది నా పిల్లల గతి ఏమో అని, అది కూడా చెప్తున్నా. నీకు పుట్టిన వారిని కూడా నా దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను నీ సంతానమును ఆశీర్వదిస్తాను అని నేను వాగ్దానం చేస్తున్నాను ఈవేళ. నీ పిల్లల్ని దరిద్రులుగా ఉంచను, నేను వాళ్ళని సమృద్ధి గలవారుగా చేస్తాను. వారు అనేకులకు ఇచ్చేటువంటి వారుగా, నిన్ను బట్టి నీ ఆశీర్వాదం నీ పిల్లల మీద కూడా వచ్చేటట్టు నేను చేస్తాను అని మాట్లాడతాడు ఆయన. నీ సంతానాన్ని బ్లెస్ చేస్తాడు, నీ కలిగిన సమస్తాన్ని దీవిస్తాడు. ఒకటే పట్టు గట్టిగా, పొట్టులాగా ఉండొద్దు, గట్టి గింజలాగా నిలబడు దేవుని కోసం. చంపిన, బతికించిన, ముంచిన, తేల్చిన, ఉంచిన, తీసుకున్న ఈ జీవితం నీకు అంకితం. ఇంకా రెండో దాని వైపు తిరిగేది లేదు, ఇంకో దానికి మెత్తబడేది లేదు, చేయి జాపేది లేదు, సాష్టాంగపడేది లేదు. ఈ బ్రతుకు నీకు అంకితం. కులం ఏమన్నా అనుకోని, మతం ఏమన్నా అనుకోని, నా కులం వద్దు, మతం వద్దు, నాకు సత్య మార్గం కావాలి, నాకు ప్రభువు కావాలి. ఎవరేమన్నా అనుకోని. నిందలే వచ్చినాయా? నువ్వు ఎరగని నీ మీదకి వచ్చి పడ్డాయా? నిందల పాలయ్యావా? డోంట్ వరీ. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. ఈ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును.